ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఏపీలో పోటీకి అవకాశం దక్కని మిగతా అందరి అభ్యర్థుల కన్నా ఒక్క పేరే హైలైట్ అవుతోంది. అదే రఘురామకృష్ణంరాజు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రాణాలు ఒడ్డి పోరాడిన వారిలో ఆయన ఒకరు. అందులో సందేహం లేదు. వైసీపీ పార్టీ తరఫునే గెలిచినప్పటికీ ఆయన జగన్ మీద చేసినటువంటి పోరాటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది, అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటించకుండా కట్టడి చేశారు. ఈ కారణంగా 4 ఏళ్ల పాటు ఆయన నియోజకవర్గం దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా ఆయన మీద ప్రజల్లో ఆగ్రహం లేదు. ఆయన పోరాటాన్ని అర్థం చేసుకున్నారు. మళ్ళీ నర్సాపురం నుంచి పోటీ చేస్తే ఆయన్ని గెలిపిస్తామని ధీమాగా ఉన్నారు. పొత్తులుంటూ లేకపోతే ఆయనకు సమస్య ఉండేది కాదేమో, కానీ పొత్తులు పెట్టుకోవడం వల్ల 3 పార్టీల తరఫున ఒకే అభ్యర్థిని నిలబెట్టాల్సి రావడంతో అసలు రాజకీయం ఇక్కడ మొదలైంది. ఆయనకు సీట్ రాలేదు. నర్సాపురంలో ఆయనకంటే బలమైన అభ్యర్థి కూటమి తరఫున ఎవరో ఉండరు. కానీ బీజేపీ శ్రీనివాస వర్మ అనే వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఆయన స్థానిక సంస్థల్లో ఆయన పోటీ చేసి తన సత్తా చాటారా అంటే అదేమీ లేదు. ఏ విధంగా చూసినా ఆయన బలమైన నేత కాదు. మరి రఘురామకృష్ణంరాజుకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? రఘురామ్ ఆరోపిస్తున్నట్టుగా జగన్ ప్రాబల్యం పనిచేస్తుంటే అది ఖచ్చితంగా కూటమికి నైతిక పరాజయమే, జగన్కి విజయమే. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఇవ్వలేకపోతే అది కూటమి ప్రయోజనాలకి దెబ్బ కొట్టినట్లే. ఎట్లా చూసినా రఘురామకృష్ణంరాజుని నర్సాపురం నుంచి ఇవ్వకపోవడం అనేది 100% కరెక్ట్ స్ట్రాటజీ కాదు అంటూ చాలామంది వినిపిస్తున్నటువంటి మాట. అయితే రఘురామకృష్ణంరాజుకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన్ని మరోసారి ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీఏ కూటమిలో చర్చ జరుగుతోంది. త్వరలో కూటమి ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రఘురామ్ ఎన్నికల బరిలో ఉండడం ఖాయమని తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయనకి సీట్ ఇవ్వడం మీద 3 పార్టీలు చర్చిస్తున్నాయి. అయితే అసెంబ్లీ అభ్యర్థిగానా లేక ఎంపీ అభ్యర్థిగానా అనేది సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే 3 పార్టీల అభ్యర్థులను ప్రకటించినందున వాటిలో ఒక సీట్ను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తన నివాసంలో రీసెంట్గా రఘురామ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, త్వరలోనే దీని మీద స్పష్టత వస్తుందని చెప్పారు. సీఎం జగన్ మీద ఒంటరి పోరాటం చేస్తున్న రఘురామ్కి ఎన్డీఏ కూటమి నర్సాపురం టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఆయన సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఏం చేయక్కర్లేదు. ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేరు రాష్ట్రం మొత్తం ప్రజలు రఘురామ్ వైపు ఉన్నారా లేదా అనేది దెబ్బకు తేలిపోతుంది. కాబట్టి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, లేదంటే ఫేస్బుక్లో షేర్ చేయండి, ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఒక్క షేరు రఘురామకి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి షేర్ చేయకుండా వదలకండి.